హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏదైనా వినటం, తెలుసుకుంటాం, మాట్లాడటం ఈజీనే. కానీ ఏదైనా కొత్తది నేర్చుకోవటం కొంచెం కష్టం. ఎందుకంటే నేర్చుకోవాలంటే మన బ్రెయిన్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అందుకే కొత్తవి నేర్చుకుంటానికి జనాలు ఎక్కువగా ఇష్టపడరు. మనం ఏమైనా నేర్చుకుందాం అనుకుని మొదలుపెట్టి దానికోసం చదివి స్లోగా తెలుసుకునే క్రమంలో మనకి బోర్ అనిపించేసి ఇంకా కష్టంరా నాయనా అని వదిలేస్తాం. అలా చివరిసారిగా మీరెప్పుడైనా ఒకటి నేర్చుకోవాలని ట్రై చేసి మధ్యలో వదిలేశారా? చాలా ఉండొచ్చు. మరి ఈ ప్రాబ్లంని మనం ఎలా ఎదుర్కోవాలి? ఎలా మనం కొత్తవి నేర్చుకోవాలి? మనం ఏమైనా కొత్తవి ఈజీగా నేర్చుకుంటానికి ఉపయోగపడే ఒక టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెక్నిక్ నేర్చుకుంటే మీ జీవితంలో మీరు ఏం నేర్చుకోవాలన్నా ఈజీగా నేర్చుకుంటారు. దాని పేరే ద ఫెన్మ్యాన్ టెక్నిక్. ఫెన్మ్యాన్ అనే పేరు ఈ టెక్నిక్కి ఎలా వచ్చిందంటే, నోబెల్ అవార్డు గ్రహీత అయిన రిచర్డ్ ఫెన్మ్యాన్ పేరు మీద ఈ టెక్నిక్కి పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన్ని చాలామంది ఒక గ్రేట్ ఎక్స్ప్లెయినర్ అని అనేవారు. ఆయన చాలా కాంప్లెక్స్ ఐడియాస్ని ఎంతో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారంట. అందుకని ఈ టెక్నిక్కి ఆయన పేరుని పెట్టారు. అసలు ఈ టెక్నిక్ ఎలా యూజ్ అవుతుంది? ఏదైనా విషయాన్ని మనం ఫాస్ట్గా నేర్చుకుని దాన్ని సింపుల్గా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ టెక్నిక్ని డిజైన్ చేశారు. ఈ టెక్నిక్ని గనుక మనం యాక్షన్లో పెడితే మీరు ఏదైనా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అసలు అంతలా ఈ టెక్నిక్లో ఏముంది? ఎలా మనం ఈ టెక్నిక్ని యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫెన్మ్యాన్ టెక్నిక్కి బేసిక్ రూల్ ఏంటంటే, ఏదైనా ఆలోచన అంటే ఏ విషయాన్నైనా మనం సింపుల్గా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మనకి బాగా అర్థమైనట్టు. మనం ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మనకి అది సరిగ్గా అర్థం కానట్టు. ఈ థింకింగ్ నుంచే ఫెన్మ్యాన్ టెక్నిక్ అనేది వచ్చింది. ఈ టెక్నిక్లో 4 స్టెప్స్ ఉన్నాయి. అందులో మొదటిది రీడ్. ముందు మీరు ఏ టాపిక్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఒక వైట్ పేపర్ మీద ఆ టాపిక్ పేరు రాయండి. తర్వాత ఆ టాపిక్ని మీరు ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీకు ఆ టాపిక్లో ఏం అర్థమైందో ఆ పేపర్లో ఆ టైటిల్ కింద రాయండి. మొదటి స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ టీచ్. ఇప్పుడు మీరు రాసుకున్న టాపిక్ని ఒక బిగినర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీకన్నా పెద్దవారు, ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నవారికి కాకుండా ఒక 9 ఏళ్ళుండే పిల్లవాడికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే సింపుల్ వర్డ్స్ వాడుతూ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని ద్వారా మీకు ఆ సబ్జెక్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఎక్కడైనా కష్టపడితే, లేకపోతే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఆ పాయింట్ ఏంటి, ఆ గ్యాప్ ఏంటి, ఆ లింక్ ఏంటి, అక్కడ మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారో నోట్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్లో ఏ ఏరియాలో మీకు అర్థం కాలేదు అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్కి వద్దాం, రివ్యూ. ఒక్కసారి మీకు ఆ టాపిక్లో ఏ గ్యాప్స్లో అయితే మీకు అర్థం కాని విషయాలు ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడే మీరు నిజంగా నేర్చుకోవడం మొదలు పెడుతున్నారు. అసలైన లెర్నింగ్ అంటే ఏంటో ఇక్కడి నుంచే తెలుసుకుంటారు. మీరు ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి మళ్ళీ చదవడం స్టార్ట్ చేయాలి. ఆ సబ్జెక్ట్ బేసిక్స్ నుంచి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని సోర్స్ని మీ దగ్గర పెట్టుకుని వాటి నుంచి మీరు ఏ ఏ కాన్సెప్ట్స్ అయితే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారో వాటిని మళ్ళీ చదవడం స్టార్ట్ చేయండి. మీరు మొదట ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వచ్చిన అన్ని గ్యాప్స్ని మీరు ఫిల్ చేయడం వల్ల మీరు ఆ సబ్జెక్ట్లో ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి మళ్ళీ సెకండ్ స్టెప్ని రిపీట్ చేయండి. మీ ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడా బ్రేక్ లేకుండా ఒక చిన్నవాడికి కూడా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఆ టాపిక్ పూర్తిగా వచ్చినట్టు. చివరగా సింప్లిఫై. ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదంతా ఒక నోట్స్గా రాసుకోండి. ఆ నోట్స్ని మీరు ఎంత సింపుల్గా రాసుకున్నారో ఒకసారి చూడండి. మొత్తం రాసిందంతా ఒకసారి రివ్యూ చేసుకోండి. మళ్ళీ రిఫైన్ చేయండి. ఎంతలా రిఫైన్ చేస్తారంటే ఆ టాపిక్ని ఒక కథలా, ఒక ఫ్లో ఉండేలా రాసుకోండి. మీరు రాసేటప్పుడు ఏదైనా వేరే కథలతో పోలిస్తూ ఆ టాపిక్ని ఊహించి రాసుకోండి. దీని ద్వారా ఆ టాపిక్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా కొంచెం కష్టంగా రాసామనుకున్నా మళ్ళీ ఒకసారి కూర్చుని మళ్ళీ సింప్లిఫై చేస్తూ మళ్ళీ రాసుకోండి. ఈ ఫెన్మ్యాన్ టెక్నిక్ అనేది ఏదైనా టాపిక్ నేర్చుకుంటాక కానీ, మీరు ఏదైనా సబ్జెక్ట్లో లెసన్స్ మర్చిపోతుంటే గుర్తుంచుకుంటాక కానీ, మీకు ఆల్రెడీ వచ్చిన లెసన్స్ని ఇంకా బాగా నేర్చుకుంటాక కానీ వాడితే మీరు ఇంకా ఆ టాపిక్ని కానీ సబ్జెక్ట్ని కానీ మర్చిపోలేరు. సో ఇక నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటానికి కష్టపడుతుంటే గుర్తుంచుకోండి, ఈ టెక్నిక్ మీకు హెల్ప్ చేస్తుంది. మొదటిసారి ఈ ప్రాసెస్ చేయడం కొంచెం బద్ధకంగా ఉండొచ్చు, కానీ మీరు గనక ఈ స్టడీ టెక్నిక్ని ఒక స్టడీ హ్యాబిట్గా మార్చుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా ఈజీగా నేర్చుకుంటారు. ఒక్కసారి ఈ టెక్నిక్ని క్విక్ రివ్యూ చేద్దాం. రీడ్. ముందు మీరు ఏ టాపిక్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అది ఒకసారి చదువుకోండి. మీకు చదివిన తర్వాత దాంట్లో నుంచి మీరు అర్థం చేసుకున్నదంతా ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి.
ఆ తర్వాత మీరు రాసుకున్న ఆ టాపిక్ని ఒక చిన్న పిల్లవాడికి ఎలాగైతే అర్థమయ్యేట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కడైనా మీరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఆ గ్యాప్స్ ఎక్కడొస్తున్నాయో చూసి ఆ గ్యాప్స్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడం మొదలు పెట్టండి. ఏ కాన్సెప్ట్ అయితే మీరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారో ఆ కాన్సెప్ట్ని నేర్చుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. చివరగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా నోట్ చేసుకుని సింప్లిఫై చేయండి. మంచి మంచి ఉదాహరణలతో ఒక కథకి ఎలా అయితే ఫ్లో ఉంటుందో అలా ఆ టాపిక్ని రాసుకోండి. మీరు రాసుకున్న ఆ టాపిక్ని వేరే స్టోరీస్తో కంపేర్ చేస్తూ రాసుకుంటే మీకు ఇంకా ఆ టాపిక్ గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ది ఫెయిన్మాన్ టెక్నిక్. ఈ స్టడీ టెక్నిక్ మీకు ఎలా అనిపించింది? ఈ టెక్నిక్ యూస్ చేసి మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు? మాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.